ఇన్‌ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం. ఇదొక ఫినామినన్ అనమాట. ఈ ఫినామినన్‌లో ఏమవుతుందంటే మన ఎకానమీలో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క ప్రైజెస్ అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ జనరల్‌గా రైజ్ అవుతూ ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2020లో 100 రూపీస్‌కి 10 పెన్స్ వస్తే 2023లో అదే 100 రూపీస్‌కి 5 పెన్స్ మాత్రమే వస్తున్నాయన్నమాట. అంటే పెన్ యొక్క కాస్ట్ అనేది 3 ఇయర్స్‌లో 10 రూపీస్ పెరిగింది. అంటే అప్పుడు 1 పెన్ 10 రూపీస్ ఉంటే ఇప్పుడు 1 పెన్ 20 రూపీస్ అయిందనమాట. ఈ 10 రూపీస్ అవనాన్ని ఇన్‌ఫ్లేషన్ అని చెప్పి అంటారు. అయితే ఇన్‌ఫ్లేషన్‌లో టైప్స్ చూసుకున్నట్లయితే క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్ అంటే ఇన్‌ఫ్లేషన్ రేట్ కనుక 4% ఉంటే దాన్ని క్రీపింగ్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. అదే 4% నుంచి 7% ఉంటే వాకింగ్ ఆర్ థ్రాట్లింగ్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. 7% నుంచి 20% గనక ఇన్‌ఫ్లేషన్ రేట్ ఉంటే దాన్ని రన్నింగ్ ఇన్‌ఫ్లేషన్ ఆర్ గాలోపింగ్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. 20% కంటే ఎక్కువ ఇన్‌ఫ్లేషన్ రేట్ ఉంది అంటే దాన్ని హైపర్ ఇన్‌ఫ్లేషన్ అంటారు. ఇది అన్‌సేఫ్ ఫర్ ఎకానమీ. ఎగ్జాంపుల్ వచ్చేసి శ్రీలంక.